ఇంట్లో పెరిగిన ఆ పుదీనా చూడగానే ఫ్రెష్గా అనిపించిందండి. అంతే వెంటనే పుదీనా పచ్చడి టమాటా వేసి చేసేసాను. ఇక మరి ఆ పచ్చడి పక్కకు పెట్టేసి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వచ్చేద్దామా? వెల్కమ్ టు మన ఇంటి వంటలు. నేనైతే ముందుగా పుదీనా, టమాటా, పచ్చిమిర్చి అలాగే కాసిన్ని వేయించిన పల్లీలు కూడా రెడీగా పెట్టుకున్నానండి. ఇక ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకొని వేయించుకొని పచ్చడి చేసేసుకుందాం. ముందుగా అయితే కళాయి పెట్టేసుకొని కాస్తంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేపేసుకుందాము. ముందుగా పచ్చిమిర్చి వేపేసుకున్నాం అనుకోండి, మిగతావన్నీ 1 by 1 వేపేసుకోవచ్చు. ముందుగా పచ్చిమిర్చి కాస్త కలర్ మారే వరకు అలా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న పుదీనా ఏదైతే ఉందో వేసేసుకొని వేపేసుకుందామండి. ఎందుకంటే 2 ఒకేసారి వేగిపోతాయి, విడిగా వేయించాల్సిన అవసరం లేదు. ఈలోపు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, పల్లీలు కూడా పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నాను, పచ్చిమిర్చి వేగుతున్నాయి. ఇక ఇందులోనే పుదీనా వేద్దాం అనుకున్నాం కదా, ఇవి కాస్త కలర్ మారగానే పుదీనా కూడా వేసేస్తున్నాను. పుదీనా ఎక్కువగా మరి వేగక్కర్లేదండి. ఆ పచ్చిమిర్చితో పాటు అలా కాసేపు వేపండి. కాస్త కలర్ మారి మెత్తబడే వరకు వేపుకుంటే చాలు. అలా మొత్తం పుదీనా వేసేసి ఆ పచ్చిమిర్చితో పాటు వేపేసుకొని మనం పక్కకు తీసేసుకుందాము. పచ్చిమిర్చి, పుదీనా కూడా వేగాయి అనిపించగానే మనం మిక్సీ పట్టాలనుకునే గిన్నెలోకి తీసుకుందామండి. అయితే ముందుగా అందులో మనం వేయాలనుకున్న పల్లీలు కూడా వేసేసుకోండి. అందులోకే ఈ పచ్చిమిర్చి, పుదీనా కూడా తీసేసుకోండి. ఇక అదే కళాయిలో కాస్తంత ఆయిల్ వేసేసుకొని మనం తరిగి రెడీగా పెట్టుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో వేసేసుకోండి. అన్నీ అలా వేసేసాక వెంటనే మూత పెట్టేసేయండి, మగ్గిపోతాయి. కంపల్సరీ మూత పెడితేనే మెత్తగా ఉడుకుతాయండి, కాబట్టి మూత పెట్టి ఉడికించండి టమాటాలని. ఈలోపు మనం ఈ పచ్చిమిర్చి, పల్లీలు, పుదీనా తీసుకున్న ఆ మిక్సీ గిన్నెలోకి ఒక గుప్పెడు వెల్లుల్లి తీసుకోండి. అలాగే చింతపండు కంపల్సరీ వేయాలండి. ఎంత టమాటా పుల్లగా ఉన్నా చింతపండు తగిలితేనే టేస్ట్ వస్తుంది. అందులోని పల్లీలు కూడా వేసాం కాబట్టి చింతపండు కంపల్సరీ వేయాలి. ఇక మధ్య మధ్యలో టమాటాలు కలపడం మర్చిపోకండి, అడుగంటకుండా ఉండాలండి. అడుగంటిందంటే టేస్ట్ మారిపోతుంది. ఇక గుప్పెడు వెల్లుల్లి అలాగే కాస్తంత జీలకర్ర, 1 స్పూన్ వరకు జీలకర్ర వేయండి. జీలకర్ర ఎక్కువగా వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసేసి ఫస్ట్ ఒక్కసారి అలా తిప్పి వదిలేయండి. ఇవన్నీ మెత్తగా నలగవండి, టమాటా వేస్తేనే నలుగుతాయి. కాబట్టి అలా ఒకసారి తిప్పేసి అలా పక్కకు ఉంచండి ఆ మిక్సీ గిన్నెని. ఇక ఈ టమాటాలు ఉడికి చల్లారే వరకు ఆగాలండి మనము. టమాటాలు 1కి 2 సార్లు కదుపుతూ అవి మెత్తబడేలా చక్కగా చిదుపుతూ వాటర్ అంతా బయటకు వచ్చి అవి ఉడికేలా చూసుకోండి. టమాటాలు మొత్తం గుజ్జులా అవ్వాలండి, అప్పుడే మంచిగా ఉడికినట్టు మనకి. అలా కదుపుతూ చిదుపుతూ టమాటాలన్నీ కూడా అడుగంటకుండా చూసుకోండి. అలా మూత పెట్టి ఉడికించడం వల్ల మెత్తగా గుజ్జులా అవుతాయండి, చెప్పాను కదా. అలా చూసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఇక అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి ఇది చల్లారే వరకు ఆగామనుకోండి. నెక్స్ట్ మనం ఇది కూడా వేసేసి మిక్సీ చేసేసుకున్నామంటే మనకు టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఇక అది చల్లగా అయ్యేలోపు మనం ఇంతకుముందు కొత్తిమీర వేసుకోలేదు కదండి, ఇక ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. చల్లగా అయ్యాక టమాటాలు కూడా వేసేసి మిక్సీ చేసేసుకుందాము. ముందైతే ఈ కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి తిప్పి రెడీగా పెట్టుకున్నానండి. అలాగే ఈ టమాటాలు చల్లగా అయ్యాక ఫస్ట్ మొత్తం అంతా వేయకుండా ఒక సగం మాత్రం వేసుకోండి. అలా ఆ సగం టమాటాలు వేసాక మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, ఆ పచ్చిమిర్చి మిశ్రమం ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా గుజ్జులా మెదిగిపోతుంది. అప్పుడు మిగతాది వేసేసి ఒక్కసారి అలా తిప్పి వదిలేసామనుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది పచ్చడి. ఫస్ట్ కాసిన్ని టమాటాలు వేసాను కదండి, వాటితోటి ఒకసారి తిప్పానండి. కాసేపు నలుక్కున్నాక అది మెత్తగా అయ్యింది. ఇక మిగతాది మొత్తం కూడా ఇప్పుడు వేసేసి మనం మరొకసారి పట్టేసుకుందాము. అంతే అండి, ఇది కూడా మనం మిక్సీ చేసేసుకున్నామంటే ఒక గిన్నెలోకి తీసేసుకోవచ్చు. పచ్చడి మొత్తం కూడా చక్కగా మెదిగిపోయిందండి. ఇక ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్. అన్నీ కూడా చక్కగా వేపుకోవడంలోనే పచ్చడి టేస్ట్ ఉంటుందండి. ఇక మిగతావి అన్నీ కూడా వేసుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు అస్సలు మర్చిపోకండి. ఇక ఇలా కమ్మగా ఒక్కసారి పుదీనా వేసి పచ్చడి చేసుకొని చూడండి. వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకున్నారనుకోండి, అదిరిపోతుంది. ఇక దానికి టమాటా పప్పు కాంబినేషన్కి చెప్పాల్సిన అవసరమే లేదండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, అలా పప్పు చేసుకొని పచ్చడి చేసుకొని ఇలా తినేసేయండి. కామెంట్ చేసేయండి, లైక్ కూడా చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.